ఇప్పుడు అర్థమైందా ఈ ఇంట్లో తన స్థానం ఏంటో? అయ్యో మీరు మాధవి కాపవేను ఇప్పటికే అనవసరంగా చాలా చేశారు. మీకు అసలు బుద్ధి అనేది ఉందా లేదా? ఇలా పెదబాబు గారితో గొడవ పడుతున్నారు. మీరు చేయాల్సిన గొడవంతా చేసేశారు. ఇక ఇక్కడి నుంచి దయచేయండి మీరంతా. లేదంటే బాబు గారికి కోపం వచ్చిందంటే మిమ్మల్ని విడిచిపెట్టరు. జాగ్రత్త. అలా చూస్తావేంటే? బయలుదేరు. వినిపించలేదా మీకు? లేదంటే గార్డెన్ పిలవాల్సి ఉంటుంది. మీరెవ్వరిని పిలాల్సిన అవసరం లేదులేండి, వెళ్ళిపోతాం. కానీ ఒక్క మాట వినండి, ఏ ఇంట్లో మాకు గౌరవం దక్కలేదో ఇక నుంచి ఆ ఇంట్లో మా అమ్మాయి పని చేయదు. అలాగే, కానీ ముందు మీ అమ్మాయినైతే అడిగి చూడండి, తను పని మానేయాలనుకుంటుందో లేదోనని. అమ్మా సంతోషి, చెప్పు వెళకి, నీ వాళ్ళ పరువు తీసిన ఇంట్లో పని చేయనని చెప్పేశాయి. సంతోషి, చెప్పుమా, ఇక్కడ నువ్వు పని చేయనని మౌనంగా ఉన్నావేంటి? పెద్దమ్మ, నేను ఇక్కడే పనిచేస్తాను. మరి దేవుడా, మా పిల్లే మారిపోయింది. చూసావా చూసావా డబ్బు ఎంత ప్రభావితం చేస్తుందో. మన సంతోషి పరాయిదైపోయింది. మన బంగారమే మనది కాకుండా పోయింది. మనం ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అవునక్క. పద చెల్లి, పదక్క. జరిగింది చాలు. మీరిక్కడ దిష్టి బొమ్మలా నిలబడి చూస్తారండి. పదండి. ఓ రండి. దిష్టి బొమ్మలా నిలబడ్డారంటే పదండి, వెళ్దాం. అయిందా ఈ రోజుకి డ్రామా? ఇక వెళ్ళు. ఇక లోపలికెళ్ళి పని చూసుకో. పనులన్నీ పూర్తి చేస్తాను మధు మేడం, కానీ ఒక విషయం, నాకు పెళ్ళి, నాకు 3 రోజులు సెలవు కావాలి. ఎలాంటి సెలవు నీకు ఇవ్వను. ఎందుకే బాబు? తను వెళ్తుంది. తను తప్పకుండా వెళ్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.